హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెంకట్ కెరీర్ హబ్. అసలేం జరిగింది? ఈ నెల 8వ తేదీ హైకోర్టు నందు స్పోర్ట్స్ కేస్ హియరింగ్కి వచ్చాయి. మొత్తం 3 కేసులు వచ్చాయి. అసలేంటి స్పోర్ట్స్ కేస్? ఈ డీటెయిల్స్ అని మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ గ్రూప్ 2లో ఫలితాలను వెల్లడించడానికి ఈ కేసెస్ అనేవి ఇప్పుడు హైలైట్ అయ్యాయి. ఇవి మొత్తం 3 కేసెస్. ఎవరు వేశారు, ఎందుకు వేశారు, వాటి పరిస్థితి ఏంటి, ఈ 8వ తేదీ ఏం జరిగిందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ కేసెస్ 3 స్పోర్ట్స్ ప్లేయర్స్ ఇండివిజువల్గా వేయడం జరిగింది. ఆ 3 కేసులు ఈ నెల 8వ తేదీ హైకోర్టు బెంచ్ ముందుకు రావడం జరిగింది. వీటి గురించి నాకు తెలిసిన విషయం నేను నా మిత్రులైన కోర్టు ఎంప్లాయీస్తో చర్చించి వాటి యొక్క ఆర్డర్స్ ఏమేమి వచ్చాయి, ఈ 8వ తేదీ జరిగిన విషయాలన్నింటినీ తెలుసుకొని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మొత్తం 3 కేసులు, ఒక సాఫ్ట్బాల్ ప్లేయర్, ఒక చెస్ ప్లేయర్, ఒక షూటింగ్ ప్లేయర్. ఈ 3 ఇండివిజువల్గా వేసిన ఈ కేసుల గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఇందులో మొదటిది ఏపీపీఎస్సీ వాళ్ళు మెన్షన్ చేసిన వెబ్ నోట్లో ఉన్నటువంటి రిట్ పిటిషన్ నెంబర్ 25511. ఇందులో మనకు చూసినట్లయితే ఒక ప్లేయర్కి సంబంధించిన కోర్ట్ కేస్ 8వ తేదీ జరిగింది. ఏముందనేది ఇక్కడ మనం చూస్తే, after hearing the learned counsel of the petitioner, in the present writ petition, the petitioner is questioning the non-consideration of her candidature under sports quota, even though the petitioner participated in National Women Challengers Chess Championship in the year 2014. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక చెస్ ప్లేయర్ తను పార్టిసిపేట్ చేసిన నేషనల్ ఉమెన్ ఛాలెంజర్స్ చెస్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ని SAP వాళ్ళు కన్సిడర్ చేయలేదు అనే విషయం మీద హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి SAP వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇక్కడ మనం చూద్దాం. ఆఫ్టర్ హియరింగ్ ద లెర్న్డ్ కౌన్సిల్ ఆఫ్ ఫర్ ద పిటిషనర్, ద క్రైటీరియా ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద నేషనల్ ఛాలెంజర్స్ చెస్ ఛాంపియన్షిప్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్ వెదర్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఎనీ మెంబర్ టు ప్లే ఆర్ ఎనీ ద సెలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఫెడరేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే, నేషనల్ ఛాలెంజర్స్ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఒక ఓపెన్ టోర్నమెంట్. దీంట్లో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా స్టేట్ ఫెడరేషన్ ద్వారా వెళ్ళవచ్చు. యాక్చువల్గా ఒక టోర్నమెంట్ జరిగింది అంటే దాంట్లో ఫస్ట్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ జరుగుతుంది. దాంట్లో విన్ అయ్యి గోల్డ్ మెడల్ కొని ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ జరుగుతుంది. ఆ స్టేట్ లెవెల్లో కంప్లీట్ అయిన వాళ్ళకి నేషనల్స్లో టోర్నమెంట్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్రాసెస్ అనేది వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే అది ఓపెన్ టోర్నమెంట్ ఉండొచ్చు, ఓపెన్ టోర్నమెంట్ని మేము కన్సిడర్ చేయము అనేది ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ దెన్ ద ల్యాండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ సీక్స్ టైమ్ టు గెట్ క్లారిఫికేషన్ ఆన్ దిస్ ఆస్పెక్ట్స్. అందులో మళ్ళీ మన SAP వాళ్ళు ఇంకొకటి మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మేము ప్రొడ్యూస్ చేయడానికి మాకు టైం కావాలని అడగడం జరిగింది. కన్సిడరింగ్ ద ఇట్ ఈస్ మేడ్ క్లియర్ దట్ ద రెస్పాండెంట్స్ కెన్ ప్రొసీడ్ విత్ ద ఫర్దర్ ప్రాసెస్ పర్సూయెంట్ టు ద నోటిఫికేషన్, హవెవర్ ద సేమ్ వుడ్ నాట్ బి ద అవుట్కమ్ ఆఫ్ ద రిట్ పిటిషన్. సో నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి అవాంతరాలు లేకుండా కంప్లీట్ చేసుకోవడానికి ఎటువంటి ఇంటీరియం ఆర్డర్స్ అనేది ఇవ్వలేదు. ఈ కేసుని నెక్స్ట్ 22/1/2026కి నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇవ్వడం, పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఎటువంటి పురోగతి అనేది లేదు. దీనికి సంబంధించి ఎటువంటి స్టే ఆర్డర్ కూడా ఇవ్వలేదు. రెండవ కేసు మనం చూసినట్లయితే యాజ్ పర్ ఏపీపీఎస్సీ వెబ్ నోట్ ప్రకారం రిట్ పిటిషన్ నెంబర్ 25040. ఇందులో ఇది వచ్చేసి ఇంకొక కేసు గ్రూప్ 2కు సంబంధించి. ఇందులో మనం చూసినట్లయితే
the petitioner, in the present writ petition, the rejection of the sports certificate of the petitioner by respondent number 4 is questioned as illegal and arbitrary. On the verification of the sports certificate, respondent number 4 had rejected the claim of the petitioner, his participation in international competition held at Kochi, Shimanto, Japan between 3 to 6 September 2022. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ద పిటిషన్ అనే అతను 2022లో జపాన్లో జరిగినటువంటి ఒక టోర్నమెంట్లో పాల్గొన్నారని చెప్పడం జరిగింది. అండ్ ద పిటిషనర్ తరపున లాయర్ అపీర్ అయ్యి, ఆ పిటిషనర్ సబ్మిట్ దట్ ద పిటిషనర్ హ్యాడ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెట్ టోర్నమెంట్ అండ్ ద సేమ్ ఈజ్ సపోర్టెడ్ బై ద లెటర్ ఆఫ్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డేటెడ్ 14/8/2025. Notwithstanding, the same learned senior counsel was submitted that the other sports certificate of the petitioner, vice versa, his participation in national and state tournaments were not considered, and rejecting the certificates in totally cannot be sustained. పిటిషన్ తరపున లాయరు అతను పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ ప్లస్ సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఇచ్చిన లెటర్ అన్నీ కలుపుకొని ప్రొడ్యూస్ చేసిన తర్వాత నేషనల్స్ అండ్ స్టేట్ టోర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ప్రొడ్యూస్ చేశాము. అవన్నీ రిజెక్ట్ చేయడం చాలా తప్పు అనేది వాదించడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సి లెండ్ స్టాండింగ్ కౌన్సిల్ పిటిషనర్ సబ్మిట్ చేసింది ప్లేయర్గా, కానీ అతను ఒక మేనేజర్గా అక్కడ పార్టిసిపేట్ చేశాడు తప్ప ప్లేయర్గా కాదు. ఒక టీమ్ మేనేజర్గా అక్కడికి వెళ్ళాడు, అంతేగాని ప్లేయర్ కాదు అనేది చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సి మరియు శాప్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అతను తన రాంగ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి ఈ ఏపీపీఎస్సిని మిస్లీడ్ చేశాడు. సో శాప్ని మిస్లీడ్ చేశాడు కాబట్టి అతని క్యాండిడేచర్ని మేము రిజెక్షన్ చేశాము. సో దీంట్లో ఎటువంటి తప్పిదం లేదు అనేది శాప్ తరపున మరియు ఏపీపీఎస్సి తరపున వచ్చిన లాయర్ వాదించడం జరిగింది. అందులో దీనికి లెండ్ కౌన్సిల్ ఫర్ శాప్ సీక్స్ టు టైమ్ టు గెట్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ రిగార్డ్స్ ద సబ్మిషన్ ఆఫ్ ద లెండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్. దీనికి సంబంధించి పిటిషనర్ తరపున లాయర్ వాదించిన మొత్తం వాదనను వ్రాతపూర్వకంగా అడగడం జరిగింది శాప్ వాళ్ళు ప్లస్ ఏపీపీఎస్సి తరపున వాదించే లాయర్. దానికి తదుపరి యాజ్ ద ఇంటర్వ్యూస్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ 7/1/2026 అండ్ కన్సిడరింగ్ ద అర్జెన్సీ ఎక్స్ప్రెస్డ్ దేర్ షెల్ బి అన్ ఇంటీరియం డైరెక్షన్ టు ద రెస్పాండెంట్స్ టు డెఫర్ issuance of appointment orders to the extent of the post of sub-inspector excise department aspired by the petitioner for a period of 6 weeks. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే 6 వారాల పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు హోల్డ్ చేసినట్లు తెలియడం జరుగుతుంది. అండ్ కోర్టు పిటిషనర్కి నెక్స్ట్ డేట్ లోపల తను జపాన్కి వెళ్ళి ఆడినట్లు తన పాస్పోర్ట్ని ప్రూఫ్గా చూపించమని చెప్పడం కూడా జరిగింది. ఈ కేసుని కూడా 22/1/2026కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కేసులో మనం చూసినట్లయితే క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది, ఒక ప్లేయర్ సాఫ్ట్బాల్కి సంబంధించి జపాన్లో ఆడాడు, కానీ అతని టీమ్ మేనేజర్గా ఆడాడనేది శాప్ వాదన, అతను ప్లేయర్గా ఆడాడనేది అతని వాదన. ఈ రెండింటి మధ్యలో జరుగుతుంది. అతను తన నేషనల్ స్టేట్స్ సబ్మిట్ చేసినా కానీ అది కన్సిడర్ చేయలేదనేది అతను చెప్పడం జరుగుతుంది. ఇక థర్డ్ కేస్ విషయానికి వస్తే 27119 రిట్ పిటిషన్ నెంబర్. ఈ కేసులో మనం చూసినట్లయితే ఇది ఒక షూటింగ్ ప్లేయర్ వేసిన అటువంటి రిట్ పిటిషన్. ఇందులో మనం డీటెయిల్గా చూసినట్లయితే, ఇన్ ద ప్రెజెంట్ రిట్ పిటిషన్ ద పిటిషనర్ ఈజ్ క్వశ్చనింగ్ ద రిజెక్షన్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద పిటిషనర్ అప్టైన్డ్ ఇన్ 24th ఆంధ్రప్రదేశ్ స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ అండ్ 2024, ద ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ కాంపిటీషన్ 2024. ఇతను 2024 ఆంధ్రప్రదేశ్ షూటింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాను, అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2024లో పాల్గొన్నాను, కానీ నా సర్టిఫికేట్ని రిజెక్ట్ చేశాడు, నా క్యాండిడేచర్ని ఇనెలిజిబుల్ చేశారని ఇతను వాదించాడు. ద రిజెక్షన్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ద పిటిషనర్ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సెట్ కాంపిటీషన్ సబ్సిక్వెంట్ టు ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్, దట్ ఈస్ 7/12/2023. దీనికి సంబంధించి రిజెక్షన్కి రిమార్క్స్ ఏం రాశారంటే,
ఇతను 2023 నోటిఫికేషన్స్కి ఈక్వల్గా 2024 అంటే నోటిఫికేషన్ తరువాత పార్టిసిపేట్ చేశాడు కాబట్టి ఇది చెల్లదు అని శాప్ వాళ్ళు రిమార్క్స్లో రాయడం జరిగింది. దీనికి సంబంధించి ద లెండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ వుడ్ సబ్మిట్ దట్ there is no bar for an individual to produce the sports certificate subsequent to the date of notification. The Land Council further submits that the petitioner is aspiring for the post of Assistant Section Officer in Law Department. ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే ఇక్కడ వివరణగా నోటిఫికేషన్ తరువాత ఆడినటువంటి సర్టిఫికేట్స్ని ప్రొడ్యూస్ చేయకూడదు అనేటువంటి ఎటువంటి రూల్ అనేది ఎటువంటి బార్ అనేది లేదు అనేది వాళ్ళు వాదించడం జరిగింది. అందులో అతను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్కి అప్లై చేశాడు అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. కన్సిడరింగ్ ద సబ్మిషన్ మేడ్ దేర్ ఈస్ సమ్ మెరిట్ ఇన్ ద సబ్మిషన్ ఆఫ్ ద లెండ్ కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ యాజ్ లాంగ్ యాజ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఆర్ జెన్యూన్ అండ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ స్పెసిఫైడ్ అండర్ ద నోటిఫికేషన్. There is no bar for the respondents to examine the same. ఇక్కడ ఇతను చెప్పాను ఏంటంటే ఆ సర్టిఫికేట్ అనేది మెరిట్ ఉంది, అందులో స్పోర్ట్స్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ వెరిఫికేషన్కి ముందే సబ్మిట్ చేశారు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అనేది అక్కడ సింపుల్గా చెప్పడం జరిగింది. ద ఐడియా ఆఫ్ స్పోర్ట్స్ కోటా ఈజ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు ద మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్. ద గ్రౌండ్ దట్ ద స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఈజ్ సబ్సిక్వెంట్ టు ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ప్రైమ్ ఫేసీ అపియర్స్ టు బీ అన్సస్టైనబుల్. అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అప్పుడు సబ్మిట్ చేశాడు, నోటిఫికేషన్కి ముందు ఆ సర్టిఫికేట్ లేదు అనే వాదన అనేది అంత స్టాండర్డ్గా లేదు అనేది అన్సస్టైనబుల్గా ఉంది అనేది వాదించడం జరిగింది. దేర్ఫోర్ దేర్ షెల్ బీ ఇంటీరియం డైరెక్షన్ టు ద రెస్పాండెంట్స్ టు రిజర్వ్ వన్ పోస్ట్ ఫర్ ద పిటిషనర్ టు విచ్ ద పిటిషనర్ ఈస్ అస్పైరింగ్, దట్ ఈస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ లా డిపార్ట్మెంట్ పెండింగ్ ఫర్దర్ ఆర్డర్స్. సో ఇక్కడ ఫైనల్గా ఏం జరిగిందంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లా డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటేరియట్లో ఉన్న ఏఎస్ఓ పోస్ట్ని ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు హోల్డ్ చేయండి, దానికి వరకు ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వద్దు అనేది ఇక్కడ తెలియజేయడం ఫైనల్గా జరిగింది. సో ఈ కేసును కూడా పోస్ట్ దిస్ కేస్ ఆన్ 22/1/2026 అలాంగ్ విత్ పిటిషన్ నెంబర్ 25040తో పాటు ఈ కేసును కూడా 22/1/2026 వరకు ఆ డేట్కి పోస్ట్ చేయడం జరిగింది, నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇవ్వడం జరిగింది. సో 22/1/2026 వరకు దీనికి సంబంధించినటువంటి కేసులన్నీ అలానే ఉంటాయి. ఈ 3 కేసుల వల్ల రిజల్ట్స్కి అయితే ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఎటువంటి స్టే ఆర్డర్ రాలేదు కాబట్టి. నాకు తెలిసినంత వరకు ఏపీపీఎస్సి రిజల్ట్ ఇవ్వాలి అనుకుంటే గ్రూప్ 2కి సంబంధించిన రిజల్ట్ పోస్ట్ చేయవచ్చు, ఎటువంటి స్టే ఆర్డర్ ఇవ్వలేదు. కాకపోతే ఒక ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఒక ఏఎస్ఓ లా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఏఎస్ఓ పోస్ట్ని హోల్డ్ చేయాల్సి వస్తుంది. అవి రెండు తప్ప మిగతా రిజల్ట్స్కి ఎటువంటి అడ్డంకి లేదు. సో మనం హోప్ చేసుకోవచ్చు, బెస్ట్ ఫర్ ద హోప్, ఈ మంత్ ఎండ్ లోపల గ్రూప్ 2 రిజల్ట్స్ అనేది రావచ్చు. లేదు అంటే నెక్స్ట్ గ్రూప్